అతిథిగా వచ్చేసిన మన ఉమెన్ కమిషన్ మెంబర్ మన సుధం లక్ష్మి మేడం గారికి మరియు మన 6 జిల్లాల అధికారులకు ధర్మానాయక్ సార్ గారికి మరియు యూడిహెచ్ మేడం గారికి మరి ఇక్కడ వచ్చేసిన సూపర్వైజర్స్ టీచర్స్ మరియు ఇక్కడికి వచ్చిన తల్లులు తండ్రులు అందరికీ ఆరోగ్య శుభాకాంక్షలు. మా మీడియా మిత్రులకు కూడా ఆరోగ్య శుభాకాంక్షలు. మన ప్రాజెక్ట్ది బ్రీఫ్ నోట్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మన అర్బన్ ప్రాజెక్ట్లో టోటల్ అంగన్వాడీ సెంటర్స్ 258 ఉన్నాయి. ఇప్పుడు పనిచేసే సెంటర్లు టీచర్లు ఉంది 239, హెల్పర్స్ 179, వేకెన్సీస్ టీచర్లే 19, వెల్ఫేర్ లైట్ 79, ఓన్ బిల్డింగ్స్ 4 ఉన్నాయి, రెంట్ బిల్డింగ్స్ 177, రెంట్ ఫ్రీ బిల్డింగ్స్ 35 ఉన్నాయి. అందులో బరువు వచ్చిన వాళ్ళు 25,538, నార్మల్ గ్రేడ్లో ఉన్న పిల్లలు 24,698, మోడరేట్లో ఉన్న వాళ్ళు 1046, అండర్ వెయిట్లో ఉన్న వాళ్ళు 106, మోడరేట్కి అండర్ వెయిట్లో ఉన్న వాళ్ళు 926, మ్యామ్లో 345, శామ్లో 96 ఉన్నారు. ఈ మ్యామ్ శామ్ పిల్లల్ని పోషక మహాలో భాగంగా ఇప్పుడు మనకి ప్రతి సెంటర్లో పిల్లల బరువు చూసి శామ్ మ్యామ్ పిల్లల్ని అర్బన్ ఏరియాస్లో ఉన్న హాస్పిటల్స్ వెళ్ళి మెడికల్ ఆఫీసర్స్తో చెకప్ చేయించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా అన్ని సెంటర్స్ నుంచి శామ్ మ్యామ్ అండర్ వెయిట్ ఉన్న పిల్లల్ని పిఎస్సికి తీసుకెళ్లి డాక్టర్స్తోని చెకప్ చేయించడం జరిగింది. మరియు ఈరోజు 30 తారీఖు 17 తారీఖు శామ్ మ్యామ్ పిల్లల బరువు తీయాలి. మరియు యాప్లో కూడా వాళ్ళని ఫిలప్ చేయాల్సి ఉంది. వాళ్ళ బరువులు 10 సెక్టార్స్ ఉన్నాయమ్మా, 10 మంది సూపర్వైజర్స్ ఉన్నారు. ఇప్పుడు మెయిన్ మన బెనిఫిషరీస్ ఎవరంటే గర్భవతులు, బాలింతలు, కిషోర బాలికలు, 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు. ఈ పోషణ మహా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నేటి బాలికలే అంటే రేపటి భావి భారత మహిళలుగా తయారవుతారు. కాబట్టి మహిళల్లో పిల్లల్లో రక్తహీనతను తగ్గించడము మరియు శిశు మరణాలు మాతృ మరణాలు తగ్గించడము మరియు పిల్లలకి ఇప్పుడు పోషణతో పాటు పడాయి కూడా పోషణకి పడాయి అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మనం పోషణ ఒకటే చెప్తున్నాం కాబట్టి పిల్లలకి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్య కూడా చాలా అవసరము. ఇప్పటి నేటి బాల బాలికలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి ఇప్పుడు పోషణకి పడాయి అనేది కూడా ఈ పోషణ మాలో మనం అన్ని కార్యక్రమాలు ప్రతి అంగన్వాడీ సెంటర్ లెవెల్లో, సెక్టార్ లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో చాలా బాగా జరుపుకున్నాము. ఈ పోషణ మహాలో భాగంగా ఒక గర్భవతికి బాలింతకు కాకుండా ఆ కుటుంబ సభ్యులందరికీ అత్తకి, మామకి, ఆడపడుచులకి, భర్తలకి కూడా అవగాహన అనేది కల్పించడం జరిగింది మేడం. ఎందుకంటే వాళ్ళకి కూడా అవగాహన కావాలి కాబట్టి వాళ్ళకి కూడా మనము అవగాహన కల్పించడం జరిగింది. ఈ ఒక్క నెలనే కాకుండా ప్రతిరోజు కూడా మనకి పోషణ మానే కాబట్టి ప్రతిరోజు మన దగ్గర ఉన్న బెనిఫిషరీస్ గురించి వాళ్ళ కుటుంబ సభ్యులకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక గర్భవతి తనంతర తాను ఆ ఇంట్లో ఎలాంటి స్వతంత్రం ఉండదు కాబట్టి భర్త సహకారము, అత్త సహకారం ఉన్నప్పుడే తను ఆరోగ్యవంతమైన బిడ్డను ఇవ్వగలుగుతుంది, మంచి పౌష్టికాహారం తినగలుగుతుంది, మరియు తను కూడా ఆరోగ్యంగా ఉండి బిడ్డల్ని పెంచుకుంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులందరికీ అవగాహన అనేది ఉండాలి. తర్వాత మన అన్ని టోటల్ స్టేట్ లెవెల్లో అంగన్వాడీ టీచర్లకు అందరికీ పూర్వ ప్రాథమిక విద్య మీద ఒక నెల రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆ నెల ప్రణాళిక, వార ప్రణాళిక అనేది తయారు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా పిల్లలకు అట్రాక్షన్గా ఉండడానికి ఇక్కడ డిస్ప్లే చేసిన చార్ట్స్ అన్ని ప్రతి అంగన్వాడీ సెంటర్లో పెట్టడం జరిగింది. ఆ చార్ట్స్ ద్వారా సెంటర్స్ చాలా అట్రాక్టివ్గా చాలా బాగా కనబడుతున్నాయి మేడం. వాళ్ళకి ఆ చార్ట్స్ ద్వారా పిల్లలకి ఆట పాట కథ ద్వారా 2.5 సంవత్సరాల నుంచి పిల్లలు అంగన్వాడీకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి పూర్వ ప్రాథమిక విద్య అనేది అందించడం జరుగుతుంది. వాళ్ళకి యూనిఫామ్స్ కూడా వచ్చాయి మేడం. కానీ ఇంకా మన సీఎం గారు రిలీజ్ చేసిన తర్వాత అందరికీ ఇవ్వమని చెప్పారు మేడం. మన ప్రాజెక్ట్లో 30 అంగన్వాడీ సెంటర్లలో రూరల్ ఏరియాస్లో వాళ్ళకి చదువుకోవడానికి, రాసుకోవడానికి, డ్రాయింగ్ తీసుకోవడానికి బల్లలు, ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది మేడం. అవి సెంటర్స్లలో ఇప్పుడు వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేశాము. టీచర్స్ పిల్లలతో డ్రాయింగ్ అది చేయిస్తున్నారు మేడం. ఇది మా ప్రాజెక్ట్ బ్రీఫ్ నోట్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. మన ప్రగతి నివేదికను సమర్పించినందుకు ధన్యవాదాలు మేడం. ఈ కమ్యూనికేషన్ పబ్లిక్
ఆఫీసర్ ధర్మానాయక్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. ఈరోజు అభియాన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ అర్బన్ సెక్టర్ పరిధిలో మన అంగన్వాడీ టీచర్లు మరియు గర్భిణీ బాలింతలు విచ్చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథి ఉమెన్ మహిళా కమిషన్ సభ్యురాలు సుధం లక్ష్మీ మేడం గారు మరియు సిడిపిఓ నందిని మేడం గారు మరియు ఇంకో అతిథి కళ్యాణ్ మేడం గారు మరియు సూపర్వైజర్లకు మరియు మీడియా మిత్రులు అందరికీ కూడా పోషకాహార మహోత్సవ శుభాకాంక్షలు మీకందరికీ కూడా తెలుపుకుంటున్నాను. నా పేరు ధర్మానాయక్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్గా నేను నిజామాబాద్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీకి గౌరవం మరి ఏ దేశంలో కూడా లేదు. ఎందుకంటే ఒక తల్లికి, ఒక జననికి, ఒక మాతృమూర్తికి చాలా ఓపిక ఉంటుంది, సహనం ఉంటుంది. అలాంటి మాతృమూర్తులు మీరు బాగా ఉంటేనే, మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడు కూడా తన ఆకలి కోసం ఎప్పుడు పరితపించకుండా తన యొక్క భర్త, తన కుమారుడు, తన యొక్క సోదరుల యొక్క ఆకలి తీరుస్తూ ఆకలిని కూడా మర్చిపోయి పని చేస్తున్నటువంటి మాతృమూర్తులు మీరు. కాబట్టి ఈ యొక్క పోషక ఆహార మహోత్సవ కార్యక్రమాన్ని, పోషక అభియాన కార్యక్రమాన్ని గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2018 ఈనాటి కార్యక్రమానికి డిప్యూటీ మేడం అంజనా మేడంకి ఫరాక్ మేడం బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ప్రోగ్రాంకి దీప ప్రజ్వలన చేయాల్సిందిగా పెద్దలందరినీ కోరడం జరుగుతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన సహమో కుందేందు తుషార హారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణా వరదండమండితకరా या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा भगवती निःशेषजाड्यापहा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्षिणी नित्यं पद्मालया देवी सा मां पातु सरस्वती भगवती नमोऽस्तुते शरबिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठनिलये सरस्वती नमोस्तुते। जय बोलो भारत माता। గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పోషణ అభియాన్ కార్యక్రమాన్ని మార్చి 8, 2018 ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా సెప్టెంబర్ మాసం వస్తే మనకు దసరా ఉత్సవాలు ఎలా జరుపుకుంటామో ప్రతి సెక్టార్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు
ప్రత్యేకంగా ఆ మాసంలో పౌష్టికాహారం పైన శ్రద్ధ పెట్టి మాతృమూర్తులకు ఎవరైతే గర్భిణీ దాల్చింటారో ఆ స్త్రీలందరికీ మరి బాలింతలకు మరి కోమార దశలో ఉన్నటువంటి చిన్నారులకు అందరికీ కూడా ఒక ఉద్యమంలాగా ఒక ప్రచారం చేస్తూ మంచి అవగాహన కల్పిస్తున్నటువంటి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు మరియు మీకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా మనము చాలా అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చేస్తూనే ఉన్నాం. కానీ తెలుసో తెలియక మనకు అనుకోకుండా రక్తహీనత లోపం వల్ల తల్లి గర్భిణి దాల్చిన తర్వాత కూడా తన యొక్క రక్తం మీద అంటే తీసుకోవాల్సినటువంటి ఆ ఫుడ్ మీద ఆ న్యూట్రిషన్ మీద ఆలోచించకపోవడం వల్ల ఒక్కొక్కసారి తల్లి బిడ్డ మరణాలు కూడా జరుగుతున్నాయి. ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి ఈ తరుణంలో కూడా జరుగుతున్నాయంటే బాధాకరం. మీరు ప్రత్యేకంగా ఈరోజు ఈ స్థాయిలో ఒక తల్లి గర్భం నుంచి మనం వచ్చాం. ఆ తల్లి ఎంత ప్రసవ వేదన చెంది మనకి ఎంత బాగా జన్మనిచ్చింది, ఎంత బాగా ఇలా చక్కగా మనము సమాజంలో ఉన్నాం. మరి నీ పుట్టబోయే బిడ్డ మీద కూడా నీకు ప్రేమానురాగాలు ఉండాలి. నీ బిడ్డ మీద నీకు మక్కువ ఉండాలి. నీ బిడ్డ మీద నువ్వు ఎప్పుడైతే మక్కువ పెంచుకొని నేను బాగా ఫుడ్ తీసుకోవడం వల్ల, మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల, మంచి పాలు మరియు పండ్లు మరియు చేపలు, మంచి ఆకుకూరలు మనకు లభించినటువంటి ఏదైతే ఉన్నాయో అవి విటమిన్ రూపంలో కావచ్చు, ప్రోటీన్ రూపంలో కావచ్చు, అవన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల మన బిడ్డ కూడా బాగా మంచిగా తనకు ఒక స్థాయికి అంటే ఒక మంచి పోషకాహారం ఇచ్చిన వాళ్ళని అవుతాం. కాబట్టి ఇటువంటి ఏవి కూడా దూరం చేయాలంటే, ఈ రక్తహీనతను దూరం చేయాలంటే అది మీ చేతిలో ఉంది, ఎవరి చేతిలో లేదు. ఒకానొక సందర్భంలో మనకు 6వ నెల నుంచి 7వ నెల నుంచి రక్తం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏమంటే జనము ఆ సమయంలో తినాలన్నా కూడా తినలేమని చెప్పేసి చెప్తూ ఉంటాం. అలా కాదు, నువ్వు తినకపోతే నీకు నీరసం అవుతుంది. నువ్వు నీరసం వల్ల నీకు ఆరోగ్యం క్షీణించి దవాఖానకి వెళ్ళాలి. దవాఖానకి వెళితే నువ్వు కుదురుకోలేవు, మళ్ళీ ఇబ్బందులు పడతావు. కాబట్టి అక్కడ వెళ్ళకుండానే మనకు కొంత చిన్నతనంలో మనం ఆలోచిస్తే కన్నా మన అమ్మ నాన్న కానీ మన అవ్వ ఆ తాత ఆ సమయంలో మనం ఆలోచిస్తే వాళ్ళు మంచిగా మనం ఇప్పుడు తినటువంటి జంక్ ఫుడ్స్ అనేవి సాయంకాలం అయితే ఈవినింగ్ అయితే అటా వెళ్ళి న్యూడిల్స్ మరియు వాటికి కావాల్సినటువంటి ఇవన్నీ తింటూ ఉన్నాం. కానీ అప్పుడు అలా లేదు. మంచి పిండి వంటలు తయారు చేసేవాళ్ళు. అందరూ కలిసి పిండి వంటలు తయారు చేసి ఆ యొక్క మంచి రక్తం సంబంధించినటువంటివి ఏదన్నా ఈ బలం ఇచ్చేటువంటివి పిండి వంటలు, నువ్వులు కానీ మరి అదేవిధంగానే దంపుడి బియ్యం అనేది మీకు ఎవరికైతే తెలుసోలేదు. కానీ దంపుడి బియ్యం కూడా తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం తీసుకునేవాళ్ళం. మరి సజ్జలు కానీ రాగులు కానీ చిరుధాన్యాలు ఎక్కువగా మనం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఈవినింగ్ అయితే మాత్రం మనం గర్భిణీ స్త్రీ అయినా కూడా నాకు కావాల్సిన గోబీ మంచూరియా తీసుకురా, లేకపోతే నూడిల్స్ తీసుకురా, ఇవి తింటే నీ బిడ్డ కూడా నూడిల్స్ మరియు మంచూరియా అలాగే మన అమ్మకి ఇచ్చిందా? లేదు కదా. ఈ యొక్క మన గర్భిణీ ఉన్నప్పుడు, బాలింతకు ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలి. రాబోయే సంవత్సరాలలో అనేక వ్యాధులు తట్టుకునే సామర్థ్యం మనకు ఉండాలంటే రోగ నిరోధక శక్తిని మీరు పెంపొందించుకోవాలి. పెంపొందించుకోకపోతే 40 సంవత్సరాల తర్వాత మనకు అనుకోకుండా ఒకానొక సందర్భంలో కూడా మనకు రకరకాల వ్యాధులు ఏంటి వస్తాయి. ఎందుకంటే కరోనా మహమ్మారి లాంటి వ్యాధిని కూడా మనం తట్టుకున్నాం. ఎందుకంటే రోగ నిరోధక శక్తి మనం పెంపొందించుకుంటున్నాం. మనం దొరికేటువంటివి ఏదైతే లభించేటువంటివి ఏదైతే మనకు ఆకుకూరలు కానీ మరి ప్రోటీన్స్ ఏదైతే ఉంటాయో అవి సమతుల్యంగా తీసుకొని మంచిగా మనకు, మన బిడ్డకు, మరి మన యొక్క కుటుంబానికి మనము మంచి జీవనం గడిపి ఒక మంచి ఆ పిల్లవాడికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతారు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా తయారు కావాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. పోషణ అభియాన్ కార్యక్రమానికి విచ్చేసిన మన స్టేట్ ఉమెన్ కమిషనర్ లక్ష్మీ మేడం గారికి, అలాగే ఐసిడిఎస్ సూపర్వైజర్ నందిని, సిడిపియు నందిని గారికి, వాళ్ళ పిఓ ఎంసీహెచ్ డాక్టర్ లావణ్య గారికి,
ఇంకా సార్, ఇంకా మీ ఐసిడిఎస్కి వాళ్ళందరికీ సంబంధించిన సభ్యులకి, అలాగే అంగన్వాడీ టీచర్స్కి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో పోషణ్ అభియాన్ అనే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంతోమంది ఆడవాళ్ళలో, ప్రెగ్నెంట్ ఉమెన్లో ఒక విధమైన మార్పు వచ్చింది. వాళ్ళకు కూడా ఏమేమి తినాలి, అంతకుముందు పప్పులు, పెరుగు తినమంటే తినేవాళ్ళు కాదు. అంటే డెలివరీ అయిన వాళ్ళు పప్పులు తినేవాళ్ళు కాదు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పెరుగు, మజ్జిగ అది తీసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పోషణ్ అభియాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఇంత బాగా అవేర్నెస్ ఇస్తున్నారు. నేను ప్రతిరోజు ఫొటోస్ చూస్తుంటే, మా ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ వాళ్ళది ఫొటోస్ చూస్తుంటే, వాళ్ళ సబ్ సెంటర్స్ వైజ్లో అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి కాబట్టి మా అర్బన్లో, సో వాళ్ళందరూ అలా ఫొటోస్ పెట్టి దిగుతూ ఉంటారు. అవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ముగ్గులు, కూరగాయలు, పండ్లు, ఇవన్నీ నవధాన్యాలతో పెట్టిన ఫొటోస్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అవి ఊరికే జూమ్ చేసుకొని చూస్తూ ఉంటాను ఏమేమి పెట్టారు మీరు అనేసి. దాంట్లో ఇంకా మంచి సున్నుండలు కానీ, రాగులతోటి అప్పాలు కానీ అలాంటివి చేసి పెడుతుంటారు కదా. ఈరోజు ఈ సెంటర్లో ఏం పెట్టారని జూమ్ చేసి మరీ చూస్తూ ఉంటాను. సో అలా మీరు చాలా అవేర్నెస్ ఇస్తున్నారు. రాగులతో ఏం చేయొచ్చు, జొన్నలతో ఏమేం చేయొచ్చు, సోజలతో ఏం చేయొచ్చు. ముందంటే ఏదో అంబలి కాల్చుకొని తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు దాంతో స్నాక్స్ కూడా చేసుకోవచ్చు అనేది మీ ద్వారా తెలుస్తుంది. అది వాళ్ళ ఒకటి ప్రెగ్నెంట్ వాళ్ళే కాదు, వాళ్ళ ఇంటి పాది కూడా ఇలాంటివి కూడా చేసుకొని మనం తినొచ్చు అని పిల్లలు, పెద్దలు అందరూ తింటున్నారు. అదన్నిటికీ మీకు చాలా థ్యాంక్ యూ. సో ఇంకా నేను కూడా అంగన్వాడీ సెంటర్స్కి వెళ్తూ ఉంటాను. కానీ ఇంకొక విషయానికి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఏంటంటే మాకు అర్బన్లో సబ్ సెంటర్స్ లేవు. పిఎస్సీలో అంటే మాకు సబ్ సెంటర్ బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ అర్బన్లో సబ్ సెంటర్స్ లేవు. అలాంటి వాళ్ళు ఇన్నోవేషన్ చేసుకోవాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా మీ అంగన్వాడీ సెంటర్లోనే వచ్చి చేసుకుంటూ ఉంటారు. మీరు వాళ్ళకి అనుమతించి, వాళ్ళకి మీ వాళ్ళలాగా మీరు వాళ్ళని ట్రీట్ చేసి, వాళ్ళని మీ సెంటర్లో మా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈ సందర్భంగా నేను చెప్పుకోవాలనుకున్నాను. సో ఇంకొక విషయము, దీంట్లో మనము ఈ మెయిన్ ఇచ్చేది పోషణ ఇంతగా ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, తల్లి బిడ్డలకి అనీమియా బారిన పడకుండా ఉండడానికి కోసమని ముఖ్యంగా. ఎందుకంటే ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల ముందు పోతే ఎవరు కూడా 8 గ్రాముల రక్తము ఒక లో సోషల్ ఎకనామిక్ కండిషన్ల వాళ్ళకి ఉండేది కాదు. అందరికీ 3, 4, 5, 6 అట్లా ఉండేది. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ పెట్టేసేవాళ్ళు. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు కొంచెం మెరుగైంది. ఎందుకంటే మీ అందరూ ఇంత బాగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రతిరోజు వాళ్ళకి ఒక డైట్ ప్లాన్ చేసుకొని, ప్రోటీన్కి సంబంధించింది, కార్బోహైడ్రేట్ తక్కువ ఇచ్చి, గుడ్లు ఇచ్చి, ఇంత ప్రోటీన్కి సంబంధించిన డైట్ అంతా మీరు అరేంజ్ చేసినందుకు వాళ్ళు చాలా హెల్తీగా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అనీమియా బారిన పడకుండా ఉండడానికి కోసమని మీరు చేసే ప్రయత్నము వృధా కాదు. ఇది చాలా బాగా రీచ్ అవుతుంది కూడా, ప్రజల్లో రీచ్ అవుతుంది. మేము కూడా రిపోర్టింగ్ ఇచ్చేటప్పుడు హెచ్పి రిపోర్టింగ్ చాలా తక్కువ మందికే ఇలా 3-4 గ్రామ్స్ ఉంటుంది. అది ఎవరికంటే కూలింగ్ వాళ్ళు, ఎవరైతే అంగన్వాడీ సెంటర్స్కి రారు, ఎవరైతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో చెకప్ చేయించుకోరు, అలాంటి వాళ్ళు మాత్రమే 3-4 గ్రామ్స్ హెచ్పి కనబడుతుంది. కానీ మిగతా అందరు కూడా మంచిగా 8, 9, 10 అయితే ఉంటుంది. అదంతా మీరిచ్చే ఎంకరేజ్మెంట్, మీరిచ్చే డైట్, మీరిచ్చే అవగాహనతోటి మేము చాలా బాగుంది అని చెప్పాలి. సో ఇలాగే మీరు ఇంకా ముందు ఇలాగే చెయ్యండి, అనీమియా లేకుండా చూడండి. ప్లస్ ఇంకొకటి, మనం ఖచ్చితంగా మా ఏఎన్ఎంస్ ఖచ్చితంగా బ్లడ్ టెస్టింగ్ పంపించినప్పుడు వాళ్ళు చూస్తారో లేదో, కానీ మీరు కూడా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు పేపర్స్ తీసుకొస్తుంటారు, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ పేపర్స్ కూడా తెస్తారు. మీకు తెచ్చిన గవర్నమెంట్ టీ హబ్ నుంచి వచ్చిన పేపర్స్ కూడా చూస్తారు. దాంట్లో ఒకవేళ హెచ్బి 8 గ్రామ్స్ 9 గ్రామ్స్ కంటే తక్కువ ఉన్నాయి, ఖచ్చితంగా మా ఏఎన్ఎంస్కి, ఆశా వర్కర్స్కి మీరు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంకొక విషయం ఏమంటే, మేము అనీమియాకి నివారించడానికి కాల్షియం, ఐరన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ ఇస్తాము. 5వ నెల పడగానే 3 నెలల నుంచి 5 నెలల మధ్యలో ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇస్తాము. సో ఇవన్నీ ఎందుకు? ఐరన్ మంచిగా పెరగడానికి కోసం. ఇంకా ఇంత ఇచ్చినా తగ్గుతుందంటే మా ఏఎన్ఎంస్ కూడా మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు డైట్ ఇచ్చినా మేము కూడా ఐవి సుక్రోస్ అని కూడా మేము ఐవి ఫ్లూయిడ్స్ పెట్టుకుంటాం. సో ఐరన్ ఇంజెక్షన్ ఒక చిన్న ఐవి 100 ml నార్మల్ సలైన్లో వేసి వాళ్ళకి ఇస్తే తొందరగా హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
సో దానికోసం మీరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి రావాలి. ఇంకొకటి ఏమంటే ఎంసీపీ కార్డ్స్ అందరికీ తెలుసు కదా, దాంట్లో బరువు, బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్ అన్ని రాసేది లాస్ట్కి చుక్కలు ఉంటాయి. మాత అది మొత్తం చుక్కలు జాయిన్ చేస్తుంటే ఏ రోజు ఆ రోజు 3వ నెల నుంచి వాళ్ళు అది స్టార్ట్ చేయాలి. ఐరన్ క్యాప్సూల్స్ ఇచ్చినప్పటి నుంచి అది స్టార్ట్ చేస్తారు. ఏ రోజు ఆ రోజు క్యాప్సూల్ వేసుకొని ఒక జాయిన్, చిన్నపిల్లలను స్కూల్కి వెళ్తే బొమ్మలు గీయడానికి జాయిన్ చేస్తారు కదా, వాళ్ళందరూ ఒకటేసారి జాయిన్ చేస్తారు. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక్కొక్క రోజు జాయిన్ చేసుకుంటూ రావాలి. అలా చేస్తే మొత్తం 270 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ బొమ్మ వస్తుంది? ఏ బొమ్మ వస్తుంది? మాతా శిశు తల్లి బిడ్డలది బొమ్మ వస్తుంది. అది ఆ బొమ్మ వచ్చింది అంటే వాళ్ళు చెప్పాలి ఈ బొమ్మ మొత్తం అయింది అంటే నువ్వు డెలివరీకి రెడీ ఉన్నట్టు. దానికంటే ముందు అవుతే అది ప్రీటర్మ్ అంటే తొందరగా నెల నిండకు ముందే డెలివరీ అయినట్టు. అది మొత్తం అయిపోతేనే నీ తల్లి బిడ్డ బొమ్మ వస్తేనే అప్పుడు నువ్వు డెలివరీకి రెడీ అని వాళ్ళకి కొంచెం మీ తరఫు నుంచే చెప్పండి. ఇంకొకటి, చాలామంది ప్రైవేట్ డెలివరీస్కి వెళ్ళిపోతున్నారు. సో ఈ సభాముఖంగా మీరు ఇంతమంది నాకు ఒకటే దగ్గర దొరకరు కాబట్టి మా ప్రోగ్రామ్కి సంబంధించినవి కూడా మేము కొన్ని చెప్పేయాలనుకుంటున్నాను. సో గవర్నమెంట్ డెలివరీస్కి చాలా తక్కువ మంది వెళ్తున్నారు. ఇప్పటికి కూడా మనం కేవలం 50% మనం గవర్నమెంట్ డెలివరీని ఉపయోగించుకుంటున్నాం డెలివరీ పరంగా. ఇంకా 50 to 60% ప్రైవేట్ డెలివరీస్కే వెళ్తున్నాం. అది మనకి ఎందుకు? ఇంత మంచి గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉన్నప్పుడు మీ తరఫు నుంచి కూడా కొంచెం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. మా ఆశాలు ఏఎన్ఎంస్ కూడా తీసుకెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి. కాకపోతే మీ తరఫు నుంచి కూడా చాలా బాగుంటుంది, బాగా చూసుకుంటున్నారని 4 మాటలు మీ తరఫు నుంచి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వింటారు. ఎందుకు? మీరు డైలీ వాళ్ళకి టచ్లో ఉంటారు. మీరు మంచిగా కొసిరి అన్నం పెడతారు, కూరలు పెడతారు, గుడ్డిస్తారు, పాలిస్తారు. ఇంత కొసిరి పెట్టేసరికి వీళ్ళకి మీకు వాళ్ళకి ఒక బంధం ఏర్పడుతుంది, ఆత్మీయత ఏర్పడుతుంది. ఒక అక్కా చెల్లెలలాగా లేకపోతే తల్లి బిడ్డలలాగా వాళ్ళకి ఆ బంధం ఏర్పడుతుంది. కాబట్టి మీరు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వింటారు. సో మీ తరఫు నుంచి ప్రయత్నం కూడా చేయండి. సో ఇది తల్లికి కాదు బిడ్డ కూడా ఉపయోగం. అవునా? మంచి ఆహార నియమాలు పాటిస్తే మంచి ప్రోటీన్ డైట్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, కొద్దిగా కార్బోహైడ్రేట్స్, మల్టీవిటమిన్స్కి ఉన్న ఆహారం, పచ్చి ఆకుకూరలు ఇవన్నీ తిన్నప్పుడు, ఎందుకంటే సార్ మొత్తం డైట్ గురించి చెప్పారు కాబట్టి నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. సో అవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతారు. సో ఎవరైనా ఆరోగ్యంగా లేని బిడ్డలు వాళ్ళని మీరు గమనించి, మీరు బరువు, హైట్, వెయిట్ చూస్తున్నప్పుడు మీకు శాంపాన్ చిల్డ్రన్ తెలిసిపోతుంది. సో వాళ్ళని వెంటనే ఐడెంటిఫై చేసి మాకు ఏఎన్ఎంస్కి ఇన్ఫార్మ్ చేస్తే ఏఎన్ఎంస్ వాళ్ళ మెడికల్ ఆఫీసర్కి మనకి జీజీహెచ్లో కూడా శాంపాన్ చిల్డ్రన్స్కి ప్రోటీన్ డైట్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు తొందరగా ఐడెంటిఫై చేస్తే మీ సెంటర్ని తొందరగా ఐడెంటిఫై చేస్తారు. సో మీరు తొందరగా ఐడెంటిఫై చేస్తే స్టాండర్డ్ గ్రో అంటే పొట్టిగా ఉండే పిల్లలు కాకుండా మంచి హైట్ పెరుగుతారు, అన్నీ ఆరోగ్యంగా ఉండడానికి అది తోడ్పడుతుంది. సో ఇంకొకటి ఇమ్యునైజేషన్. అందరూ కూడా పిల్లలకి పుట్టగానే 0 డోస్ ఇప్పించాలి. ఓరల్ పోలియో, హెపటైటిస్ అండ్ బీసీజీ వ్యాక్సినేషన్ ఇది పుట్టగానే ఇప్పించాలి. ఎక్కడైనా పుట్టని, మీరు ఎంత చెప్పినా ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఎక్కడ పుట్టినా కానీ వాళ్ళకి మాత్రం 24 గంటల లోపల 0 డోస్ ఇప్పించారు. తర్వాత ఎంసీపీ కార్డులో చార్ట్ ఉంటుంది, నెలకు ఒక్కొక్కటి ఎట్లా ఇవ్వాలో అవన్నీ కూడా మీరు ఒక్కసారి చూసి వాళ్ళకి, తల్లికి, బిడ్డకి మంచి ఆరోగ్యంగా ఉండడానికి మీ ప్రయత్నము ఫలించాలని, మా ప్రయత్నం కూడా ఫలించాలని, ఇది జాయింట్గా ఫలించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. సర్వీసెస్ మేడం మనకి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మా టీచర్స్ అందరినీ బాగా సబ్ సెంటర్స్లో అందరికీ హెల్ప్ చేస్తున్నారు, బాగా భోజనం పెడుతున్నారు, అవేర్నెస్ వచ్చిందని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు మనకి భోజనం భాగంగా
ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, తర్వాత ఆరోగ్య కార్యకర్తలు కలిసి పిల్లల బరువు చూస్తున్నారు. బరువు చూసిన కార్డ్స్ కూడా ఉన్నాయి మేడం, వాళ్ళకి గ్రోత్ కార్డ్స్ ఉన్నాయి. ఆ గ్రోత్ కార్డ్స్ తీసుకుంటారు మేడం. అందులో మ్యామ్ అండర్ వెయిట్ వచ్చిన పిల్లలందరికీ మెడికల్ ఆఫీసర్ దగ్గర పంపించడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేస్తున్నారు. కానీ అక్కడ మెడికల్ ఆఫీసర్ యాప్లో అప్డేషన్ కావట్లేదు. మా అర్బన్ ప్రాజెక్ట్లోనే అన్ని 0 కనబడుతున్నాయి. కాబట్టి ఒక విన్నపం మేడం, అందరు మెడికల్ ఆఫీసర్కి చెప్పి ఎవరైతే శామ్ మ్యామ్ అండర్ వెయిట్ స్క్రీనింగ్ చేశారో మెడికల్ ఆఫీసర్ ఈ రెండు సమన్వయంతో చేస్తేనే ఒక బెనిఫిషరీస్కి రీచ్ అవుతామని చెప్పినందుకు ధన్యవాదాలు మేడం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లావణ్య మేడంని మాట్లాడాల్సింది కదా. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ వర్కర్స్, ఆశా అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఆల్రెడీ ఇప్పుడు మేడము అందరూ కూడా మనకి ప్రోగ్రామ్ గురించి ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ చెప్పారు. మనకి పోషణ్ అభియాన్ అనేది మహిళా ఇంటర్నేషనల్ అంటే ఉమెన్స్ డే రోజు ప్రధానమంత్రి గారు మనకి 2018లో మొదలుపెట్టారు. ఇది ఎందుకు అని అంటే మనకి పోషకాహార లోపం వల్ల తల్లి బిడ్డ ఎదుగుదలలో ప్రాబ్లం కాకుండా మీరందరూ కూడా చక్కగా వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఏంటి, పోషకాహారాలు ఏంటి అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని హెల్తీగా ఉంటే హెల్తీ బేబీ ఉంటుంది. తల్లి కనుక పోషకాహార లోపం ఉన్న, రక్తహీనత ఉన్న తల్లికితో పాటు బిడ్డకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవేంటి అంటే తల్లి కనుక రక్తహీనత ఉంటే నెలలు నిండకుండా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఉండడం వల్ల బేబీ కూడా బరువు తక్కువగా ఉంటుంది. సో తల్లి బిడ్డ ఇద్దరికీ కూడా మనము పోషకాహార విలువల గురించి మనం తల్లికి చెప్తే బిడ్డ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్కి మనకి చక్కగా ఇవన్నీ అరేంజ్ చేసి మీరు వాళ్ళకి ప్రోగ్రామ్ గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రక్తహీనత మెయిన్గా డబ్బులు ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎవరైనా కానీ చూస్తే చాలా మందికి కొంత రక్తహీనత అనేది ఉంటుంది. రక్తహీనత ఎందువల్ల ఉంటుంది అంటే తల్లి తన గురించి ఆలోచించకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి, పిల్లల గురించి ఆలోచించి తను సరైన పోషక పదార్థాలు తీసుకోకపోవడం వల్ల రక్తహీనత ఉంటుంది. సో తనకి ఏంటి తినాలి, ఏం తినాలి, తన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది మనం చెప్పాలి. ఇందులో భాగంగా గర్భంతో ఉన్న మహిళ మెయిన్ మీల్స్ 3 ఉండాలి. 2 పోషకాహారాలు ఉన్న టిఫిన్స్ కానీ అల్పాహారం కానీ తీసుకోవాలి. అండ్ ప్రతిరోజు తను ఒక అరగంట వరకు కొంత ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ తను ఏదైనా చేయాలి. తన లైఫ్ స్టైల్ అనేది కొంత మెరుగుపరిస్తే తను ఆరోగ్యంగా ఉంటుంది, తన వల్ల బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని అందరూ ఉపయోగించుకొని హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉమెన్ కమిషన్ మెంబర్ శ్రీమతి శ్రీధర్ లక్ష్మి మేడం గారిని మాట్లాడారు. మరి ఈరోజు పోషక అభియాన్ కార్యక్రమానికి మరి వేదికను అలంకరించిన శ్రీవిపూర్ మేడం, నందిని మేడం గారికి, మరి అట్లనే ధర్మానాయక్ సార్ గారికి, మరి డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజలి మేడం గారికి, మరి అట్లనే లావణ్య మేడం గారికి, మరి శ్రీప్రియ మేడం గారికి, ప్రతి ఒక్క సూపర్వైజర్లకు, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, మరి ఆయాలకు, మరి ప్రెస్ సోదరులకు అందరికీ మరి పోషక మహాసభ నుంచి వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు ఇంతకుముందు సార్ కానీ మేడం కానీ అందరూ చక్కగా చెప్పారు. పోషకాభ్యాసం మరి లోపం ఏంటి, పిల్లలకేంటి, తల్లులకేంటి అని. మరి తన తల్లి గర్భవతి అయిన నుంచి మరి పోషక ఆహారము ఎలా తీసుకుంటే బాగుంటుంది, మరి తల్లిలో పెరిగే పిల్లలు ఎలా పెరుగుతారు, మరి ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుందని చెప్పేది మరి అంగన్వాడీ టీచరే ముందుగా. మరి అది తీసుకొని ఎలా బరువు పెరుగుతారు, మరి తల్లి గర్భవతి నుండి మరి పిల్లలు పుట్టినాక కూడా ఆ పిల్లలకు కూడా ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎన్ని రోజులకు ఇంజక్షన్ ఇప్పించాలి, మరి ఆశా వర్కర్లు కానీ డోర్ టు డోర్ తిరిగి చెప్పడము, మరి గర్భవతులను కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళకు మంచి మందులు ఇవ్వడము
చెప్పడం కూడా చాలా చక్కగా జరుగుతుంది. అలాంటిది మరి ఈరోజు ఈ పోషకమా పెట్టడం అంటే కూరగాయలు, పండ్లు, పదార్థాలు, మరి ఇందాక సార్ చెప్పినట్టు విత్తనాలు కూడా ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది మరి అవన్నీ చెప్పడం జరుగుతుంది. దాని విషయం కాకుండా నేను కొన్ని మహిళా కమిషన్ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మరి అత్త కోడళ్ళు ఉంటారు, మరి వాళ్ళకు ఇప్పుడు మన అంగన్వాడీ టీచర్లు ఏం చెప్తున్నారంటే అంగన్వాడికి వచ్చి గుడ్లు తినాలి, భోజనం చేయాలి అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక అత్త మరి వాళ్ళకి పెట్టడం జరగదు. ఇంతకుముందు అంగన్వాడీ టీచర్లు గుడ్లు, పాలు అన్ని ఇంటికి ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా మన ప్రభుత్వం మరి ఇక్కడే తినిపియాలి మరి గర్భవతులకు అనేది ఒకటి పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు ఇంటి దగ్గర పెడతారో మరి ఒక అత్త కోడలు ఉంటే ఒకటే గుడ్డు ఉడకబెట్టుకుని తింటే మరి నాకు ఇయ్యలేదు, నాకు పెట్టలేదు అన్నట్టు ఉండకుండా అంగన్వాడీలో తింటే మరి వాళ్ళకు పోషక బలంగా ఉంటారనేది అదేవిధంగా అలా చేయడం జరుగుతుంది. కోడళ్ళు కానీ మరి ఎవరన్నా బాధితులు బాధించడం జరిగితే మరి ఉమెన్ కమిషన్కు మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ బాగుంటేనే మన బాగుంటాం. ఎందుకంటే మరి మీరు ఏదైనా సరే బాధపడవద్దు. ఈరోజు ఇక్కడ తల్లులే ఎక్కువ ఉన్నారు తండ్రుల కన్నా. ఎందుకంటే మహిళా శక్తి ముందుంది కాబట్టి ఇందాక సార్ చెప్పినట్టు మహిళలతోనే మనం ఏదైనా కానీ ముందు ఉంటాం కాబట్టి మరి మీరు ఏదానికైనా భయపడవద్దు. అన్నిటికీ మేము అన్నట్టుగా అంగన్వాడీ టీచర్లు ముందుండి ముందు వరుసలో ఉండాలని మరి దేనికైనా కానీ ఒక గల్లీలో కాదు, ఒక విలేజ్లో కానీ, ఒక ఊర్లో కానీ ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు మరి ఏది చెప్పాలన్నా కానీ ముందు అంగన్వాడీ టీచరే చెప్తుంది. ఇవి వచ్చాయి మరి ఇవి చెయ్యండి, ఇవి చేపియండి అని. అట్లాంటిది మరి అన్నీ ముందుండి మీరు ముందుగా రావాలనేది నా కోరిక. ఇక్కడ మన పోషక అభియాన్లో మొన్న ఒక విలేజ్లో చూసాం. మనకిచ్చే పదార్థాలతోనే పకోడీ చేయడము, వడ చేయడము, మరి అట్లనే మిర్చి చేయడము, ప్రతి ఒక్క 5 ఐటెంలు చేసి పెట్టడం జరిగింది అక్కడ. మరి దాంతోనే కేకు తయారు చేయడము, లడ్డూలు తయారు చేయడం కూడా ఇట్లాంటి మనకు చాలా చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే తన తల్లులకు ఇచ్చి మరి ఇట్లాంటి తినిపియండి, చెయ్యండి అని చెప్పాలి. చెప్పినప్పుడే మన అందరికీ గుర్తుంటుంది. కాబట్టి వాళ్ళు ఒక్కొక్క ఐటెం చేస్తుంటే ఒక్క దాంట్లోనే ఇన్ని ఐటమ్స్ అయితే అనేది మేము అనుకోవడం జరిగింది. అక్కడ చూస్తే చాలా సంతోషం అనిపించింది. మరి ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అట్లనే మన మేడం డిడబ్ల్యూ మేడం గారు కూడా హాజరవుతారు. మరి తను కూడా చక్కగా మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. అట్లనే సిడిపిఓ గారు కానీ, సూపర్వైజర్లు కానీ మీకు అందరూ అందుబాటులో ఉంటారు. ఏ విషయమైనా కానీ చక్కగా తెలుపుకొని మరి ఏదున్నా కానీ సామరస్యంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, వివరంగా చెప్పారు. ధన్యవాదాలు మేడం. మనకు సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోషణ మాసం కార్యక్రమం జరుపుకుంటున్నాం. కాబట్టి అందులో భాగంగా సెక్టార్కి ఒక టీచరు మరియు సూపర్వైజరు మరియు అలాగే హెల్పర్కి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. నేను నేమ్స్ పిలుస్తూ ఉంటా, వాళ్ళు రండి.
వచ్చిన అందరికీ నా నమస్కారాలు. నేను సామెలతో సాంబార్ రైస్ అండ్ రాగి పిండితో ఉప్మా తీసుకొని వచ్చాను. సాంబార్ రైస్ చాలా ఈజీ. ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి సామెలు కానీ కొర్రాలు కానీ ఏవైనా మిల్లెట్స్. తర్వాత మనం సాంబార్ పెట్టుకొని అందులో వేసి ఒక 2 విజిల్స్ కలిస్తే కుక్కర్లో వేసి ఫాస్ట్గా ఏమేమి వెజిటబుల్స్ కావాలో అందులో వేసేసుకోవచ్చు. మనం ఏం తింటే అవి చాలా ఈజీగా అయిపోతుంది. ఉప్మా కూడా అంతే. మన ఉప్మా చేసుకున్నట్టు ఉప్మా రవ్వ ఒక గ్లాస్ రాగి పిండి వేసుకోవాలి. మనం ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసేసుకొని మామూలుగా మనం ఇంకా ఎట్లా ఉప్మా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. హెల్తీ కూడా చాలా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ప్రత్యేకంగా అందరికీ కృతజ్ఞతలు తెలియాల్సిందిగా కోరుతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జొన్నపిండి, కందిపప్పులు, నెయ్యి. అమ్మ తను చెప్పడానికి భయపడుతుంది. స్టేజ్ మీద ఉంది, అందరినీ చూసి భయపడుతుంది. కాబట్టి ఏం అనుకోకండి. ఇవాళ మేము చేస్తామని ముందుకు వచ్చినందుకే మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. జరుపుకోవాలి. గౌతమ్ నగర్ సెక్టార్ నుండి 5 గర్భవతులు వచ్చారు. వాళ్ళు ముందుకు రావాల్సిందిగా హనుమాబాయి. పోషణాభియాన్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న పాట పాడమంటారా? తినరామై మరచి ఆహా ఏమి రుచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనండి ఆహా ఏమి రుచి అనరామై మరచి మిర్చి అల్లం పచ్చిమిర్చి శుచిగా నూరుకొని దానికి కొత్తిమీరి బాగా తగిలిస్తే గుత్తి వంకాయ కర్రీ ఆకలి పెండండి ఆహా ఏమి రుచి అనరామై మరచి లేత వంకాయలతో వేపుడు చేసేదా మెత్త వంకాయలతో చట్నీ చేసేదా టమాటోతో కలిపి వండి పెడితే మీరు అన్నం వదిలేసి ఉత్తి కూర తింటారు. అన్నం వదిలేసి ఉత్తి కూర తింటారు. ఒకటా రెండు మరి వంకాయలీలలు ఒకటా రెండు మరి వంకాయలీలలు. ఈనాటి కార్యక్రమంలో అర్బన్ ప్రాజెక్టు నుండి వచ్చిన 5 గర్భవతులకి శ్రీమంతం కార్యక్రమం జరుగుతుంది. అందరూ చప్పట్లు. అమ్మ వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టం. అల్లుడు వచ్చిన వంకాయ తీసి పెడతాం. చుట్ట
అనండి. ప్రతిజ్ఞ. ఈరోజు నేను నా దేశంలోని పిల్లలు, బాలికలు, మహిళలను పోషణ లోపం నుంచి విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాట ఇస్తున్నాను. జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరి అయిన పోషణ, పోషకాహారము, త్రాగునీరు, పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణ అభియాన్ దేశవ్యాప్త జనచైతన్యంగా పోషణ నినాదాలతో మారుమ్రోగేలా చేస్తాను. ఈ జన చైతన్యం ద్వారా నా దేశ సోదర సోదరీమణులు, పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. మెరుగైన శక్తి సామర్థ్యాలతో జీవితాలను సార్థకం చేసుకుంటారు. ఇదే నా ప్రతిజ్ఞ. జై హింద్. సర్టిఫికెట్లు తీసుకున్న టీచర్లు, హెల్పర్లు, సూపర్వైజర్స్ అందరూ అభియాన్ రోజు మరి అర్బన్లో జరపడం చాలా సంతోషకరమైన విషయము. మరి నేనంతా కూడా ప్రతి ఒక్క సెక్టార్లో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి పోషక అభియాన్ అంటే మరి ఎలాంటి ఆహార కూరగాయలు తినాలి, ఎలాంటి విటమిన్స్ తినాలి, మరి ఏది తింటే బాగుంటుంది, మరి తల్లి గర్భం వచ్చి నుంచి మరి పుట్టిన పిల్ల కానీ పుట్టిన నుంచి కూడా మరి వాళ్ళకి ఏ ఆహారం ఇవ్వాలనేది మరి అంగన్వాడీ టీచర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఇంజక్షన్ మందులు కానీ ఇవ్వడము చాలా సంతోషకరమైన విషయం. ఇంతకుముందు గతంలో మనము పిల్లల్ని అంగన్వాడికి పంపించే వాళ్ళము, తీసుకొచ్చే వాళ్ళము. మరి ఈ రోజుల్లో మరి పిల్లలకు కానీ తల్లులకు కానీ పోషకాహారం ఇవ్వడము మరి అంగన్వాడీల్ని చాలా చక్కగా జరుగుతుంది. ఇదే కాకుండా మరి అంగన్వాడీలో మినీ స్కూల్ లాగా కూడా పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సెక్టార్లలో మరి టేబుల్స్ వాళ్ళు రాయడానికి, బుక్కులు డ్రాయింగ్ చేయడానికి కూడా ఇవ్వడం జరిగిందని ఇందాకనే సిడిఓ మేడం చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి మన గవర్నమెంట్ ముందు ఇంకా చాలా ఇవ్వాలని, చాలా పిల్లలు ఎదుగుదలకు మరి చూడడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి అంగన్వాడీ టీచర్లు ముందుకొచ్చి చాలా చక్కగా చెప్పి చక్కని పేరు తెచ్చుకోవాలనేది నా యొక్క విన్నపంగా. అందరికీ నమస్కారం. నా పేరు నందిని. నిజామాబాద్ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓని. ఈరోజు నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టులో పోషణ్ మహా ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. చాలా ఘనంగా మన ముఖ్య అతిథిగా ఉమ్మడి కమిషన్ మెంబర్ శివలక్ష్మి మేడం గారు, మరియు ధర్మారాయణ సారు, 6 జిల్లాల అధికారి మరియు అంజనా మేడం ఈ ప్రోగ్రామ్ని హాజరు కావడం జరిగింది. చాలా మంచి విషయాలు వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. అంగన్వాడీ టీచర్లకి, ఇక్కడికి వచ్చిన తల్లులకి అవగాహన కల్పించారు. మరియు మన సంవత్సరము సెప్టెంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు పోషణ్ మహా అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో, తల్లుల్లో రక్తహీనతను తగ్గించడం
బాలికల్లో రక్తహీనత తగ్గించి వాళ్ళకి పోషణ్ బి పడాయి అనే కార్యక్రమాన్ని నిర్వహించి అంగన్వాడీ సెంటర్లో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి మరియు గర్భవతులకి బాలింతలకి ఒక పూట సంపూర్ణ ఆహారం పోషకాహారం అందిస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కార్యక్రమాలు ప్రతి సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. పోషణ మాలో భాగంగా ప్రతి అంగన్వాడీ సెంటర్లో శ్రీమంతాలు, అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది. మరియు ఈరోజు చివరి రోజు కాబట్టి ప్రాజెక్టు స్థాయిలో నిర్వహించి అన్ని రకాల పోషకాహార పదార్థాలను ప్రదర్శనలో పెట్టి తల్లులకు వివరించడం జరిగింది. మరియు వెల్ఫేర్ షో నిర్వహించి వారికి బహుమతులను ఇవ్వడం జరిగింది. ఈ తల్లులు గ్రామ స్థాయిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు వంటి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. మరియు మనకి డాక్టర్ గారు కూడా మంచి సలహాలు ఇచ్చి తక్కువ బరువు ఉన్న పిల్లలకి మెడికల్ ఆఫీసర్ దగ్గర పంపించి వారి దగ్గర స్క్రీనింగ్ చేయించి వారి ఆరోగ్యం మెరుగుపరచడానికి సరైన సలహాలు సూచనలు తీసుకొని మన నిజామాబాద్ అర్బన్లో కుపోషణ లేని పిల్లలు మరియు రక్తహీనత లేని తల్లులుగా మనము నిర్మించాలని చెప్పేసి ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు ధర్మారాయ్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్. ఈరోజు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో ఈరోజు మన అంబేద్కర్ భవన్లో పెద్ద ఎత్తున మన అంబేద్కర్ యొక్క నిజామాబాద్ అర్బన్ పరిధిలో ఉన్నటువంటి బాలింతలు, గర్భవతులు మరియు టీచర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పోషణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఈ మాసం చివరి వరకు ఈ పోషణ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా నలుమూలల జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ మరియు మన యొక్క జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా రోజు రోజుకు అవగాహన కల్పిస్తూ వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తూ చిన్నారులు కానీ మరి గర్భవతులు కానీ బాలింతలు కానీ ఈ పోషకాహార లోపాన్ని అధిగమించాలి, అనీమియాను అధిగమించాలి. ఎలా అధిగమిస్తే ఈ యొక్క సమాజంలో భారతదేశం ఆరోగ్యాంధ్రప్రదేశ్ మన యొక్క ఆరోగ్యంగా ఒక భారతదేశాన్ని ఒక నవ సమాజమైనటువంటి ఒక దేశంగా తీర్చిదిద్దుతున్న అంశాలపైన చాలా కులంకషంగా మనకు సంబంధించినటువంటి గెస్ట్ గారు సుధాలక్ష్మి గారు, మరి అదేవిధంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనీ మేడం గారు మరియు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒకే లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ పోషణ లోపం ఏదైతే ఉందో దాన్ని అధిగమించాం. పోషణ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నలుమూలంగా మరింత వ్యాప్తి చేసి